సో ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరగాలంటే కింగ్ కర్తవ్యం ఏంటి? పార్టీలన్నీ ఏకం కావాలనా? బీసీ నాయకులు ఏకం కావాలనా? లేకపోతే వేరే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉందా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షం పెట్టి ఒక 2 నెలల సమయం కావాల్సిందే. సెప్టెంబర్ 30 అనేది పెట్టుకోవద్దు. ఇక 2-3 నెలల సమయం తీసుకోవాలి. ఒక స్వతంత్ర కమిషన్ వేసి ఉన్నటువంటి డాటాను ఒకసారి అధ్యయనం చేసి దాంట్లో లోపాలు ఉంటే సరిదిద్ది సమగ్రంగా ఆ యొక్క స్వతంత్ర కమిషన్ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ పనిచేయాలి. విద్యా ఉద్యోగ రంగాలు స్థానిక సంస్థల్లో బిల్లులను ఆమోదింపజేసుకోవాలి. ఆ డేటా నివేదికల ఆధారంగా ఆ బిల్లులను గవర్నర్ గారికి పంపించాలి. మీరు మళ్ళీ రిజర్వ్ చేసి రాష్ట్రపతి గారికి పంపుతారా, లేదా ఇక్కడే గవర్నర్ గారితో సంతకం పెట్టి చేసుకొని చట్టాలు చేసి రిజర్వేషన్లతో ట్రిపుల్ టెస్ట్ ప్రకారం ఎన్నికలకు పోతారా నిర్ణయించుకోండి. రాష్ట్రం అంతా ఏకమైన తర్వాత కేసీఆర్ ఎవడెత్తారండి బాబు?